సిద్దిపేట మండలము నాగూర్లపల్లె 16వ వార్డుకు చెందిన జివాజీ సౌమ్య అకాల మరణము తొందరపాటు నిర్ణయంతో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఒక కుటుంబాన్నే చతికిల పడేసిన సందర్భం ఇది. మన ముదిరాజులందరికీ ఈ విధంగా యువత కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన ముదిరాజు జాతిలో ఆణిముత్యాలను మనం కోల్పోయిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ 10వ తరగతిలోనే ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఆమె చావుకు కారణమైన నిర్ణయాన్ని ఒకసారి మళ్ళా నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఇటువంటివి జరగకూడదు అనే ఒక ఆలోచనతో తెలియగానే నీరట్రాజ్ అన్న గారు వీళ్ళందరూ కూడా చెప్పగానే ఒకసారి పోయి మనం మాట్లాడాలని ఇక్కడికి రావడం జరిగింది. నేను వెలాసిటీ కళాశాల కరెస్పాండెంట్గా పనిచేస్తూ జూనియర్ కళాశాలలో ఇటువంటి పిల్లలకు ఎంతోమందికి విద్యను అందిస్తూ ఒక 26 సంవత్సరాల నుంచి నేను ఈ విద్యను అందించుకుంటూ పిల్లల్ని మోటివేషన్ చేసుకుంటూ జీవితం అనంటే ఎడ్యుకేషన్తో పాటు విలువలను కాపాడుకోవాలని పిల్లలకు విద్య చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అమ్మాయి 10వ తరగతిలోనే ఇంత తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ రోజున జరిగింది ఏంటి అంటే తల్లిదండ్రులకు పుట్టిన నాడు బిడ్డ పుట్టింది అనేది ఒక సంతోషం ఉంటుంది. నా బిడ్డ పై స్థాయికి ఎదిగి మా కుటుంబాన్ని ఒక ముందంజలో ఉంచుతుంది అనే ఒక ఆలోచనతో ఉంటారు. అది ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా కూడా సమానమైన ఆలోచనతో ఈ రోజులలో పోతున్నాం. కానీ ఈ విధంగా పిల్లలు చేయడం అనేది నిజంగా కూడా తల్లిదండ్రులకు తీరని లోటు. ఇటువంటి నిర్ణయాలు ఇప్పటికైనా నేను చెప్తున్నా, పిల్లలు ఇటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మన తల్లిదండ్రులు అనే వాళ్ళు మనకు కనబడే దేవుళ్ళు, వాళ్ళే మనకు సర్వస్వం. వాళ్ళు తిట్టినా కొట్టినా లేకపోతే ఇంకా ఏ విధంగా మందలించినా కూడా మనము దానిని పాజిటివ్ దృక్పథంతో చూడాలి తప్ప ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అని ముందు జనరేషన్ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితులలో యువత అనేది తప్పకుండా ధైర్యంగా ఉంటే దేనైనా కూడా మనము బతికుంటే ఏదైనా సాధించగలము అనే విధంగా మనం ముందుకెళ్ళాలా. కాబట్టి ఇప్పటి నుండి యువత ఆలోచించి యువత కంపల్సరీ దేశానికి తొలిమెట్టు ఏంటంటే యువత బలంగా ఉన్నప్పుడే దేశం బలంగా తయారవుతుంది. మన ముదిరాజు జాతి పిల్లలు ధైర్యంగా ముందుకెళ్ళాలా. మంచి లైఫ్ ఉన్నది, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తును తీసుకోవాలి. కానీ చిన్న చిన్న విషయాలకు ఎప్పుడు కానీ తొందరపడి నిర్ణయాలు ఈ విధంగా తీసుకోవద్దని తెలియజేస్తూ, నిజంగా కూడా ఇంత చిన్న వయసులో ఆమె చనిపోవడం చాలా బాధాకరమైన విషయము. సౌమ్యకు మా మెపా తరఫున, ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తరఫున సౌమ్యకు ఆత్మశాంతి చేకూరాలని, తల్లిదండ్రుల యొక్క కడుపు కోతలు మనం ఎవరూ తీర్చలేని లోటు అది. నిజంగా కూడా వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని. నెక్స్ట్ వాళ్ళ అమ్మాయి పెద్ద పాప కూడా ఉంది. పెద్ద పాప భార్గవి మంచిగా డిగ్రీ చదువుకొని డిగ్రీలు కంప్లీట్ చేసుకోవాలా. ఉద్యోగ రీత్యా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మాలాంటి వాళ్ళను కంపల్సరీ సంప్రదిస్తే ఉద్యోగంగా కూడా మనము తప్పకుండా ఆ ఉపాధిని మనం కల్పించగలుగుతాం. మన ముదిరాజు బిడ్డలను ఎక్కడ ఉన్నా హక్కున చేర్చుకొని వాళ్ళను డెవలప్ అయ్యే విధంగా మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఈ కార్యక్రమాలు. ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి సౌమ్యకు ఆత్మశాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరం ఒకసారి जिवाजी सौम्य मुदिराज अमर है जोहार जिवाजी सौम्य मुदिराज अमर है जिवाजी सौम्य मुदिराज। थैंक यू।